హలో ఆల్. అందరు బాగున్నారు కదూ! ఇవాళైతే మీరు శ్రీశైలం డే 1 పార్ట్ 2 డిఫరెంట్ మఠాలు చూడబోతున్నారు. ఈ మఠం అయితే మాకు చాలా యూనిక్‌గా అనిపించింది. ఇక్కడ పంతులు గారిని అడిగి మేమైతే హిస్టరీ అంతా తెలుసుకున్నాము. మేము తెలుసుకుంటే గనుక డిటో యాజ్ ఇట్ ఈజ్ చెప్పలేమేమో అని చెప్పి పంతులు గారి చేతే చెప్పించామనమాట. సో, ఇలాంటి వీడియో అయితే మీరు యూట్యూబ్‌లో ఎక్కడ చూడరు. మీకు గనుక నచ్చినట్టయితే చివరి వరకు చూడండి. ఎందుకంటే చూస్తుంటే అలా స్టోరీ వస్తూనే ఉందనమాట. మెయిన్‌లీ ఘంటా మఠం అయితే మాత్రం. సో, please watch completely till the end and share it with your friends and family. శ్రీశైల క్షేత్రం భక్తికి తపస్సుకు నిలయమైన పవిత్ర భూమి. ఈ దివ్య భూమిలో ఎన్నో రహస్యాలు, ఎన్నో సిద్ధులు. వారిలో ఒకరే ఈ ఘంటాసిద్ధేశ్వరుడు. ఘంటాసిద్ధేశ్వరుడు శివునికి అత్యంత భక్తుడైన తపస్వి. అతను ఎల్లప్పుడూ తన వద్ద ఒక పట్టుగంటను కలిగి ఉండేవాడు. ఆ గంట ధ్వని వింటే శుద్ధి, శాంతి మరియు భక్తి నిండేది. అతను శ్రీశైలం అడవుల్లో, అరణ్య ప్రదేశాల్లో తపస్సు చేసేవాడు. శివుడు ఆయన తపస్సుతో తృప్తి చెంది అతనికి సిద్ధివరం ఇచ్చాడు. ఇప్పుడు ఘంటాసిద్ధేశ్వరుడు నా క్షేత్రంలో ఇక్కడి నుంచి ఒక 50 అడుగుల దూరం వరకు చావాలి అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచించాలి చావడం గురించి అనే శక్తి ఇవ్వమని కోరారు. త్రేతాయుగంలో శ్రీరాముల వారు, సీతమ్మ వారు లక్ష్మణులతో కలిసి వచ్చి ఇక్కడ అభిషేక అర్చనలు చేశారు. అప్పటికి హనుమంతుల వారిని ఇంకా కలవలేదు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ మరియు స్ట్రక్చర్, స్టోన్ అండ్ మెయిన్ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్, స్ట్రక్చర్, స్టోన్ సేమ్ మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఎందరో మహర్షులు తపస్సు చేశారు. కౌమారి అమ్మవారు సుబ్రహ్మణ్యంని మనం షణ్ముఖుడు, కార్తికేయుడు అని పిలుస్తాం. షణ్ముఖుడు, కార్తికేయుడు అని పిలుస్తాం కదా. ఈ యొక్క కార్తికేయుడిని చిన్నప్పుడు పెంచి పెద్ద చేసినటువంటి తల్లుల్లో పాలిచ్చి పెంచి పెద్ద చేసినటువంటి తల్లుల్ని సప్తమాతృకులు అంటారు. ఈ సప్తమాతృకులలో ఒకరైనటువంటి వాళ్ళు కౌమారి అమ్మవారు. ఈమెకి 6 ముఖాలు ఉంటాయి. ముందు 3 ముఖాలు కనబడుతున్నాయి మనకి విగ్రహంలో, వెనక 3 ముఖాలు, 6 ముఖాలు ఉంటాయి. ఈమె యొక్క గర్భంలోకి కూడా షణ్ముఖుడు వెళ్ళి వచ్చినందువలన ఆయనకి 6 ముఖాలు, షణ్ముఖుడు అని పేరు. 6 ముఖాలు ఆయనకి ఉన్నాయి. ఈమె ఇక్కడికి ఎందుకు వచ్చింది అన్నది ఆ విగ్రహం ఆ శివలింగం దగ్గరికి వస్తే చెప్తాను. శివుడి కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగం ఇది. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎందుకు వచ్చాడు, ఎందుకు ప్రతిష్ట చేశాడు అంటే, వినాయకుడికి సుబ్రహ్మణ్యుడికి ఎవరైతే ఈ ముల్లోకాలని ఒక పర్యాయం తిరిగి వస్తారో వాళ్ళకి ఘనాధిపత్యం ఇస్తానని పరమేశ్వరుడు చెప్పడంతో ఈయన నెమల వాహనుడు కాబట్టి నెమల వాహనం మీద త్వరగా బయలుదేరి వెళ్ళాడు. ఆ తర్వాత ఈ వినాయకుడు నేను ఈ మూషికాన్ని వేసుకొని ఎప్పుడు త్వరగా వెళ్ళాను, అందుకని నన్ను కన్నా నా అమ్మ ఉంది కదా, నా తల్లిదండ్రుల కంటే మించిన వాళ్ళు ఎవరు లేరు, సర్వం వాళ్ళే అని చెప్పి వాళ్ళ చుట్టూ ఒక పరిగ్రహం చేయడం వలన ఆయన ఘనాధిపత్యం లభించింది. వెంటనే ఈ సుబ్రహ్మణ్య స్వామి వచ్చి నాకు కూడా చెప్పాలి కదా, నాకు చెప్తే నేను కూడా తిరిగేవాడిని కదా, ఇన్ని ముల్లోకాలు తిరిగి వచ్చేవాడిని కాదు కదా అని చెప్పి అలిగిపోయి మనకి శిఖరం దగ్గర వచ్చి చేరుకున్నాడు. అప్పుడు ఇక్కడ ఒక దట్టమైనటువంటి అడవి, ఇక్కడ జ్యోతిర్లింగం ఉందన్న సంగతి ఆయనకి తెలియదు. ఇంకొకటి అమ్మవారి శక్తిపీఠంగా వెలిసింది కూడా తెలియదు. ఆయన ఆ శిఖరం దగ్గర నుంచి నడుచుకుంటూ హటకేశ్వరం దగ్గరికి రావడము, హటకేశ్వరం దగ్గర నాగసంతతికి చెందినటువంటి దేవసేన, శ్రీవల్లిని 2 అమ్మాయిల్ని చూడడము, కన్యల్ని చూడడము. ఆ కన్యల్ని చూసి వాళ్ళని మీరిద్దరూ చాలా అందంగా ఉన్నారు, మా అన్నయ్యకేమో సిద్ధి బుద్ధి ఇచ్చి పెళ్లి చేశారు, నేను కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను మీకు ఇష్టమైతే అని చెప్పి అడగడంతో మాకు ఇష్టమే, మా నాన్నగారిని అడగమని చెప్పారు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే మీరు కూడా మా నాగ సంతతిలోకి వస్తే మా అమ్మాయిని ఇస్తామని చెప్పారు. సరే అని చెప్పి వాళ్ళ తండ్రి గారికి ఏ విధంగా చెప్పాలనో ఆయనకు అర్థం కాక ఆ తండ్రి గారి దగ్గరికి వచ్చి చెప్పలేక ఈ శివలింగాన్ని ప్రతిష్టాపన చేసి ఆయన ఏం చెప్పాడు, శివలింగాన్ని ప్రతిష్టాపన చేసి అభిషేకం చేస్తే తండ్రి గారికి తెలుస్తుంది అని చెప్పి ఇక్కడికి వచ్చి శివలింగాన్ని ప్రతిష్టాపన చేస్తుంటే ఈ కౌమారి అమ్మవారు మా కుమారుడు చాలా బాధల్లో ఉన్నట్టున్నాడు ఏదో అని చెప్పి ఆమె తక్షణం ఇక్కడికి వచ్చి చూసింది.
నా కొడుక్కి నాకు కోడలు వస్తున్నారు, ఇబ్బంది లేదు, పరమశివుడు చూసుకుంటాడని చెప్పి ఆమె శిలారూపం దాచి వెళ్ళిపోయింది. తర్వాత మల్లికార్జునుడు మల్లికార్జునుడు రూపంలో అక్కడ కాలు పెట్టాడు ఒక చిన్న రాయి మీద. అది మనకి ఇప్పుడు వృద్ధ మల్లికార్జునుడుగా పిలువబడుతుంది ఆ రాయి. అక్కడి నుంచి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి కొడుకుతోటి స్నేహం చేసి ఆయనకి అభిషేకం ఏ విధంగా చేయాలనో నేర్పించాడు. అంటే శివుడే అభిషేకం చేసుకున్నటువంటి శివలింగం. ఇక్కడ ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. శివరాత్రి రోజు ఎవరైనా సాధకులు ముగ్గురు ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత నుంచి ఒకరు నీళ్ళు అందిస్తూ సరస్వతి గుండం అంటారు, సరస్వతి గుండము. ఈ గుండంలోంచి ఒకరు నీళ్ళు అందిస్తూ, ఒకరు గంట కొడుతూ, ఒకరు అభిషేకం చేస్తే వాళ్ళకి కేసరి సిద్ధి ప్రాప్తిస్తుంది. కేసరి సిద్ధి అంటే ఆకాశంలోంచి వెళ్ళిపోవడం, అన్ని పుణ్యక్షేత్రాలను చూసుకోవడం. ఈ యొక్క కేసరి సిద్ధి ప్రాప్తిస్తుంది, అన్ని పుణ్యక్షేత్రాలు చూడొచ్చు. ఆ టైంలో ఈ గంట కొట్టినప్పుడు కాశీలో వినిపిస్తుంది. కాశీలో కూర్చున్నటువంటి భక్త మార్కండేయుడు అప్పటికే ఆయనకు ఒక స్థానం ఇచ్చాడు. యముడి చేత రక్షింపబడి సప్త చిరంజీవులలో ఒకరిగా ఆయన ఇచ్చాడు. ఈ యొక్క మార్కండేయుడు ఈ గంట సౌండ్ విన్నాడు. ఎవరో శివభక్తుడు ఘనంగా కొడుతున్నాడు గంట. ఆ గంట ఎక్కడి నుంచి వస్తుందని చూసి, దక్షిణ కాశీ అనేటటువంటి శ్రీశైలం నుంచి వినిపిస్తుంది అని చెప్పి ఆయన కూడా ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఈ శివలింగాన్ని చూశాడు. సాక్షాత్తు మా శివుడే అభిషేకం చేసుకున్నటువంటి శివలింగం, నా దేవుడు అభిషేకం చేసుకున్నటువంటి శివలింగం, నా దేవుడి యొక్క కుమారుడు ప్రతిష్ఠించిన శివలింగం. నేను పక్కనే ఒక శివలింగాన్ని పెట్టుకొని తపస్సు చేయాలని చెప్పి ఈ శివలింగాన్ని ఆయన పెట్టి ఘోరమైన తపస్సు చేశాడు. ఈ శివలింగానికి తపస్సు చేసి శివుడు సాక్షాత్కరించి, నువ్వు కాశీలోనే ఉండాలి, నేను నీకు ఒక స్థానం ఇచ్చాను, కాశీలోనే ఉండాలి అని చెప్పడంతో ఆయన వెళ్తూ ఈ శివలింగానికి ఒక వరం ఇచ్చాడు. ఎవరైతే ఒకసారి దర్శనం చేస్తారో ఈ శివలింగాన్ని, వాళ్ళకి సంవత్సరం రోజులు ఉదయం సాయంత్రం సూర్య నమస్కారాలు చేస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో అంత ఫలితం ఒక్క చూపుడు వస్తుందండి. ఒక్కసారి చూస్తే అంతటి పవిత్రమైనటువంటి శివలింగం. మార్కండేయుడు కాశీ వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే వాళ్ళందరినీ పిలిచి, ఒక మహోత్తరమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని చూశాను, దట్టమైన అడవిలో ఉంది, మీరు కూడా వెళ్ళి అక్కడ తపస్సు చేసుకోవచ్చు, చాలా చక్కగా ఉంటుంది అని చెప్పాడు. అక్కడ ఒక అఘోరి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఆయన కాశీలో ఉదయం పూట విష్ణువుని దర్శించుకుంటాడు, మధ్యాహ్నం పూట బ్రహ్మని దర్శించుకుంటాడు, సాయంత్రం పూట శివుని దర్శించుకుంటాడు. ఇక్కడ కుదరదు, ఆయన ఎక్కడ గుడులు లేవు, శివుడే మొత్తం. అందుకని ఒకే పానమాత మీద బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఆయన కొలిసి పూజ చేశాడు. శివుడు దానికి మెచ్చుకొని ఆయనకి శివైక్యం ఇచ్చాడు. ఇచ్చి ఈ యొక్క శివలింగాలని ఎవరైతే చూస్తారో, దర్శించారో, దండం పెడతారో వాళ్ళకి కాశీ విశ్వేశ్వరుని ఒకసారి దర్శించుకుంటే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం ఇస్తానన్నారు. ఇప్పుడు మీరు కాశీ వెళ్ళినట్లే చూశారు కాబట్టి. ఈ శివలింగం మనకి, నేను చెప్పే ప్రతి మాట స్కంద పురాణంలో రాసి ఉంటుంది, నేను కావాలంటే చెక్ చేసుకోవచ్చు. యజుర్వేదంలో, కృష్ణ వేదంలో 4 ఖండాలు కూడా రాసి ఉంటుంది, అది చెక్ చేసుకోవచ్చు. ఇది ఈ యొక్క మఠాలు, పంచమఠాలకి 5 మఠాలకి ఉపమఠం ఈ యొక్క ఘంటామఠం. దీంట్లో నేను తప్ప పెద్దగా ఎవరో తపస్సు చేసుకున్నాం, జపం చేసుకున్నాం, వచ్చినా కూడా 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేదు. ఎందుకంటే వాళ్ళ దృష్టి అలాగే ఉంటుంది, నా దృష్టి ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, ఇక్కడ నుంచి దాటి వెళ్ళదు. పొద్దున్నే లేస్తే శివుడికి అభిషేకం చేయాలి, సాయంత్రం అభిషేకం చేయాలి, ఇదే నా దినచర్య. 52 సంవత్సరాలు వచ్చినా, ఇంకొక 52 వచ్చినా కూడా ఇబ్బంది లేదు, చేస్తూనే ఉంటాను. అదే సరస్వతి నది నుంచి. ఇక్కడ మన స్కంద పురాణంలో కూడా రాసి ఉంటుంది, ఈ శివలింగం ఈశాన్య దేశం నుంచి వచ్చినటువంటి మహా ఋషి అని రాసి ఉంది. ఈశాన్య దేశం అంటే నేపాల్, మనకి నేపాల్ ఈశాన్య దేశం అంటే నేపాల్ నుంచి వచ్చినటువంటి మహర్షి ఇక్కడ శివలింగం ప్రతిష్టాపన చేసి కొన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఆయనకి ఒక వరం కోరుకోమని అడిగాడు. ఈ శివలింగానికి ఎదురుగా ఎవరైనా 41 రోజు దీక్షా నియమబద్ధాలతో ఎవరైతే తపస్సు చేస్తారో వాళ్ళకి వాళ్ళ యొక్క ఫ్యూచర్, వాళ్ళ యొక్క మొత్తం తలరాత మొత్తం వాళ్ళకి తెలిసిపోవాలి అని చెప్పి వరము అడిగాడు. సరే అది ఇస్తాను, ఇంకొక వారం కొడుకోమంటే ఐక్యం చేసుకోమన్నాడు. ఐక్యం అయిపోయాడు. ఇక్కడ 1651 1651 సంవత్సరంలో
మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడికి వచ్చి 41 రోజు తపస్సు చేశాడు. ఓకే. తపస్సు చేసి ఆయనకి ఫ్యూచర్ తెలిసింది. ఆయన ఫ్యూచర్ ఆయనకి ప్రపంచం ఫ్యూచర్ ప్రపంచ ఫ్యూచర్ ఆయన ఎవరు చెప్పడానికి వీరబ్రహ్మ చెప్పారు కదా. చెప్పారు. ఎక్కడ చెప్పారు? నీకు ఇచ్చారా గ్రంథాలు? లేదు. ఎక్కడన్నా చూసావా? చెప్తాను, అది కూడా నువ్వు అడిగావు కాబట్టి చెప్తాను. ఆయనకి తన ఫ్యూచర్ తనకి తెలిసింది. తన ఫ్యూచర్లో ఇతరులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో తను రాసుకున్నాడు. నీకు ఎక్కడ కూడా ఆయన రాసినటువంటి గ్రంథాలు మీకు ఇవ్వలేదు జనాలకి. ఆయన ఒక గుంత తీసి కన్యమలాయపల్లిలో గుంతలో వేసి ఒక చెట్టు నాటాడు. ఎందుకు రాయాలి, ఎందుకు పొడ్చాలి? నీకు ఇవ్వలేదే. తన కొడుకు 3 తాళపత్ర గ్రంథాలు తీశాడు. 3 మళ్ళీ తీయపోతే కాలసర్పం కాటేస్తే తీయొద్దని చెప్పాడు. స్వప్నంలో కనబడే ఆయన అంటే మామూలుగా ఆకాశవాణిగా. ఆ 3 తాళపత్ర గ్రంథాలు నేను చూశానుగా, దాంట్లో లేదే. మీరు చెప్పేటటువంటి యూట్యూబ్లో ఉండేటట్టు ఏది లేదే. మీకు ఎలా చెప్పారు? ఎవరు చెప్పారు? ఎలా వచ్చింది? ఆయన ఎందుకు పుట్టాడు, ఎందుకు రాశాడు? మీకు ఎప్పుడు రాలేదా ఆలోచన? ఎందుకు? ఈ యొక్క ఋషి ఇతరుల ఫ్యూచర్, నీకు రేపు ఏం జరుగుతుందో నాకు తెలుసు, కానీ నేను నీకు చెప్పకూడదు. అది ధర్మం కాదు, అది కర్మ ఫలితం. ఎవరైనా అనుభవించక తప్పదు. కర్మ ఫలితాన్ని మార్చే అధికారం ఎవరికి లేదు. కర్మ ఫలితాన్ని చెప్పి భయపెట్టే అధికారం కూడా ఎవరికి లేదు. శివుడు కూడా చేయడు ఆ పని. నువ్వెందుకు చేస్తావు వీరబ్రహ్మేంద్ర స్వామి అని చెప్పి వీరబ్రహ్మేంద్ర స్వామిని అనడంతో ఆయన నువ్వు ఇలా చేయడం వలన నీ తల 1000 విరక్కలు అయిపోతుంది అని చెప్పారు. వెంటనే వీరబ్రహ్మేంద్ర గారు ఒక గుంత తీసి కన్యమలాయపల్లిలో అన్ని గుంతలు వేసి ఆయన రాసినటువంటి ఒక చెట్టు నాటి నీళ్లు పోసేశాడు. మీకు ఇవ్వలేదు ఎవరికి. ఆయన రాసిన కాలజ్ఞానం ఎవరికి తెలియదు. మీరు అల్లుకుంటే ఎంతైనా అల్లుకోవచ్చు, కొంచెం అల్లుకోండి. ఎక్కడ ఇవ్వలేదు. ఆయన తాళపత్ర గ్రంథాలు 3 దొరికే. ఆ 3 నేను చదివాను. మన సిద్ధయ్య గారి మఠంలో ఉన్నాయి. బ్రహ్మాండంగా ఎవరైనా పోయి చూసుకోవచ్చు తాటాకులు. ఇది చరిత్ర. ఈ విధంగా ఇక్కడ ఛత్రపతి శివాజీ గారు కూడా 1641లో ఇక్కడికి వచ్చి తపస్సు చేశాడు. 1641లో ఇక్కడే తపస్సు చేశాడు ఛత్రపతి శివాజీ గారు. ఆయనకి కూడా ఓం నమః శివాయ. ఆయనకి కూడా శివుడు ఆకాశవాణి రూపంలో నువ్వు అమ్మగారి వరం వలన మీ అమ్మగారికి జన్మించావు, నువ్వు అమ్మవారి స్వరూపం, నువ్వు అమ్మవారిని వెళ్ళి అడగాలి ప్రతిదీ అని చెప్పడంతో అమ్మవారి గురించి ఉపాసన చేయడం జరిగింది. అమ్మవారు ఆయనకి ప్రత్యక్షమై తలవారు ఇవ్వడం జరిగింది. ఆయన ఖడ్గం ఇవ్వడం వలన మొత్తాన్ని దేశాన్ని జయించాడు. ఈ విధమైనటువంటి ఈ పుణ్యక్షేత్రంలో చాలామంది ఈ కలియుగంలో చాలామంది తపస్సులు చేశారు, ఇక్కడ సిద్ధి పొందారు. ఈ మధ్య మొన్న జరిగిన శివరాత్రి రోజు ఆ పై నుంచి కోతి పిల్ల 2 పడిపోయింది. కోతి పిల్ల 2గా ఇరిగిపోయింది. కోతి దాని పిల్లని ముట్టుకోకుండా వచ్చి ఈ శివలింగాన్ని కౌగిలించుకుంది. 11 గంటలకు అంటే 10:30 కౌగిలించుకున్నది. ఈవినింగ్ 6 వరకు వదలలేదు. న్యూస్లో కూడా వచ్చింది, పేపర్లో కూడా వచ్చింది న్యూస్. అప్పుడు చాలామంది జనాలు ఉన్నారు, వీళ్ళు గమనుంటారా, వీడియోలు తీసి పెడతా ఉన్నారు. అది అక్కడ కొద్దిసేపు ఏడ్చి తెలుసు చనిపోయిందని, కానీ కర్మ ఫలితం తెలియజెప్పాడు దేవుడు. తెలియజెప్తానే వెంటనే నందీశ్వరుడి దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకున్నది. మళ్ళీ తర్వాత మేమే ఖననం చేసాం. నీట్గా తీసి కొన్ని పూలు అమరబాగులు అన్నీ తీసుకొచ్చి మేమే ఖననం చేసి అక్కడే నీకు కొట్టేసి మొత్తం అంతా గుడి అంతా కడిగేసాం. వాళ్ళ అమ్మని వాళ్ళ జూ అధికారులకి అప్పచెప్పేసాం. అంటే ఈ పుణ్యక్షేత్రంలో లోపలికి రావాలన్నా దర్శించాలన్నా మీకు ఎంతో పుణ్య ఫలితం ఉంటే కానీ, ఇంతకుముందు మీ యొక్క ఫ్యూచర్లో ఎవరైనా శివభక్తులు ఉంటే కానీ రాలేరు, లేకపోతే అసలు లోపలికి అడుగు పెట్టలేదు. విన్నారు కదండి, చెప్పినట్టు ఇదే దీని యొక్క ప్రత్యేకత. ఘంటామఠంలో ఇక్కడ భూగర్భ దీపం అని వెలిగిస్తారంట రోజు అయ్యవారు. అందుకని చెప్పి వాళ్ళిద్దరైతే దిగి లోపలికి వెళ్ళైతే చూడగలిగారు. ఇదేనండి మీకోసం మేమైతే వీడియో కూడా ట్రై చేసాం. ఇంకంతకన్నా లైటింగ్ రాలేదు కాబట్టి ఇంతవరకు అయితే తీయగలిగామన్నమాట. కానీ దాంట్లోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయితే వెడల్పుగా ఏమి ఉండదు, చాలా జాగ్రత్తగా వెళ్ళి రావాలన్నమాట. చూస్తున్నారు కదా రావడానికి కూడా ఎంత కష్టపడుతున్నారో. సో మీరు వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకొని అయితే వెళ్ళండి. ఇప్పుడు వరకు విన్న దాంట్లో మీరు నేర్చుకున్న కొత్త విషయాలు ఏమన్నా అనిపిస్తే కమెంట్స్లో మాకు చెప్పేసేయండి. సో మాకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఎలా చేయాలి, ఏదైనా ప్లేస్కి వెళ్తే దాని హిస్టరీస్ ఎలా గ్యాదర్ చేయొచ్చు, ఇంకా మీకు ఎలా ఎక్కువ ఇన్ఫో ఇవ్వచ్చు అనమాట.
ఇలాంటి మరిన్ని హిస్టారికల్ థింగ్స్ కోసం ఫస్ట్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మాకు సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ డెఫినెట్గా వేరే వాళ్ళకైతే షేర్ చేయండి. ఈసారి వాళ్ళు శ్రీశైలం వెళ్ళినప్పుడు అది ఖచ్చితంగా విజిట్ చేయాలని చెప్పి. ఘంటామఠం పక్కనే మనకి స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే కనుక ఇక్కడ భీమశంకర మఠం ఉంటుంది. ఇక్కడ శివుడు భీమశంకరుడుగా పూజింపబడతారు. ఈ మఠంలో 16 పిల్లర్స్ ఉన్నాయన్నమాట. అంటే 16 పిల్లర్ల ముఖ మండపం అని అంటారు. ఈ పిల్లర్ ఆర్కిటెక్చర్ కూడా డెక్కన్ టెంపుల్ స్టైల్లో ఉంటుంది. ఇది మెడిటేషన్ స్పాట్గా కూడా చెప్తారు. 5 మఠాలలో ఘంటామఠం, భీమశంకర మఠం పక్కనే ఉంటాయన్నమాట. మిగిలిన 3 ఒక హాఫ్ కిలోమీటర్ అలా ఉంటుంది. మీరు ఆటో మాట్లాడుకొని వెళ్తారు కాబట్టి వాళ్ళే అన్నీ తీసుకొని వెళ్తారు. నెక్స్ట్ వచ్చేసి అయితే రుద్రాక్ష మఠం. శ్రీశైలం వచ్చినప్పుడు ఇదైతే అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ శివలింగానికి రుద్రాక్షమాలను అలంకరించడంతో శివుని తత్వాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది ఈ స్థలం. ప్రవేశ ద్వారంలో కనిపించే పెద్ద చీమల గూడు లోపల తపస్సులో లీనమై ఉంటారు సన్యాసులు. ఇదే ఈ మఠానికి ప్రత్యేకత. ఒకానొక సమయానికి ఈ మఠము వేదాధ్యాయానికి, ధ్యానానికి, సన్యాసాశ్రమానికి కేంద్రంగా వెలుగొందింది. ఇక్కడ గర్భగృహం చుట్టూ 28 స్తంభాలతో కూడిన మండపం, ఆ ప్రాచీన శిల్పకళ మీ మనస్సును మైమర్పించేస్తుంది. ఒక పక్కన మూగగా నిలబడి ఉన్న ఏనుగులు, శివలింగానికి నమస్కరిస్తున్న శిల్పాలు, అద్భుతమైన కళా నైపుణ్యం. ఇది కేవలం ఒక్క ఆలయమే కాదు, ఇది శాంతియుత ధ్యానం కోసం సరైన స్థలం. ఒకసారి ఎప్పటికైనా వెళ్ళాల్సిన ఆధ్యాత్మిక కేంద్రం. పంచమఠాలలో ఒకటైన ఈ రుద్రాక్ష మఠాన్ని దర్శించకుండా శ్రీశైల యాత్ర పూర్తి కాదని అనుకుంటారు భక్తులు. నెక్స్ట్ వచ్చేసి శ్రీ సారంగధార మఠం. ఈ మఠం విజిట్ చేసినప్పుడు మాత్రం లోపల చాలా సైలెంట్గా ఉండండి. ఎందుకంటే లోపల చాలామంది సాధువులు ఉంటారు. సో సైలెంట్గా వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసేయండి. ఇక్కడైతే మీరు లోపల స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. ఇది సారంగ సిద్ధ్ అనే శివభక్తుడికి నిత్య శాంతిని, నిరంతర ఆనందాన్ని ప్రసాదించిన స్థలం అనుకుంటారు. చుట్టూ శిల్ప నిర్వహణ కనపడదు, కానీ ప్రాచీన మఠరహిత స్థలంగా శాంతిమయ ధ్యాన కథనాలతో పేరుగాంచింది. పంచామఠాలకు చెందిన ఈ మఠం ఘంట, భీమశంకర, విభూతి, రుద్రాక్ష మఠాలతో పాటుగా ఒక సమగ్ర ఆశ్రమ ప్రయాణ మార్గంగా ఉంది. అంకాలమ్మ టెంపుల్. ఈ అంకాలమ్మ దేవి టెంపుల్ అయితే శ్రీశైలం శివక్షేత్ర ప్రాంతంలోని ప్రసిద్ధ గ్రామదేవతగా పిలువబడుతుంది. మీరు ఎప్పుడైనా శ్రీశైలం టెంపుల్ మెయిన్ టెంపుల్కి వెళ్ళే దారిలో లెఫ్ట్లో చూస్తే లెఫ్ట్లోనే ఉంటుందండి ఈ టెంపుల్. అయితే విజిట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇదేనండి ఓవరాల్ డే 1 పార్ట్ 1 పార్ట్ 2. పార్ట్ 1 చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Don't forget to click the bell icon for latest notifications and updates.